ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభ, గొప్ప రక్షక, మీకు స్తోత్రాలు. మా జీవిత ప్రతి పరిస్థితికి చాలినటువంటి నమ్మదగినటువంటి దేవుడు. ఈ దినాల్లో సిలువను గూర్చి ప్రాతకాలం మేము ధ్యానిస్తూ ఉంటుండగా ఈ ధ్యానం ప్రభ మా ఆత్మీయ జీవితాలకు ఎంతో క్షేమకరంగా ఉంచండి. ఇవి చేసే బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. సిలువ యొక్క శక్తిని బట్టి, సిలువ ధ్యానమును బట్టి మా జీవితములకు క్షేమమును మీరు అనుగ్రహించండి. అలాగే సాతానుపై విజయం, అనేక కఠినమైన అంశములకు నెరవేర్పు మేము చూడగలిగినట్లు సహాయం దయచేయండి. దేవా, మీ సిలువలోని శక్తి మేము అనుభవించగలిగేటట్లు కృప అనుగ్రహించమని, ఇవి చేసే బిడ్డలను, వాక్యం అందించేటటువంటి మీ బిడ్డలను బలపరచమని, కార్యక్రమంలో పాల్పొంది సహకరించే ప్రయాసపడే ప్రతి వారిని దీవించమని, నిరాటంకముగా తండ్రి సిలువ ధ్యానములు సాగుటకు మీ కృప కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. లెంట్ దినాల్లో సిలువను గూర్చి క్రైస్తవ సంఘం ధ్యానం చేస్తూ ఉంటారు. ఇది సకల దేశాల్లో జరిగేటటువంటి ఒక చక్కని సంప్రదాయం అని చెప్పవచ్చు. ఈ దినం నుండి మనం లెంటు ధ్యానాలు ప్రారంభం చేస్తూ ఉన్నాం కనుక మనం ధ్యానించేటటువంటి వర్తమానాలన్నీ ఎక్కువగా సిలువను గూర్చినటువంటి ప్రవచనాలు. పాత నిబంధనలో గాని నూతన నిబంధనలో సిలువ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, సంఘటనలు, అలాగే ప్రభు యొక్క జీవితంలో తాను సిలువ మరణం పొందటానికి మునుపు వెళ్ళినటువంటి ఆయా పరిస్థితులు, వాటన్నిటిని గురించి మనం 40 దినాలు ధ్యానం చేస్తూ ఉంటాం. దయచేసి ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలని, సిలువ ధ్యానం మన ఆత్మీయ జీవితాలకు శుద్ధిని, అలాగే మనకు శక్తిని కలిగించి రక్షించబడేటటువంటి వారికి సిలువను గుర్చిన వార్త దేవుని శక్తి అని వ్రాయబడిన రీతిగా లోకానికి సిలువలో ఏం శక్తి ఉన్నదని అనిపిస్తుంది, కానీ రక్షించబడే వారికి సిలువ యొక్క శక్తి తెలుసు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ రక్తమును బట్టి మనకు కలిగిన పాప క్షమాపణ, రక్షణ, దేవునితో సమాధానం, సంతోషము, నెమ్మది, దేవుని సన్నిధి అనుభవించేటటువంటి, దేవుని సన్నిధానంలో ప్రవేశించేటటువంటి ఆధిక్యత, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా సాతానుపై విజయం, శరీరంపై, లోకంపై ప్రభు ఇచ్చినటువంటి విజయాన్ని సమృద్ధిగా అనుభవించడానికి సిలువను మనం ధ్యానం చేసే ఈ దినాలు మన ఆత్మీయ జీవితాలకు క్షేమకరంగా ఉండాలని కోరుకుందాం. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ఒక పాట పాడి దేవుణ్ణి మహిమపడదాం. 201వ పాట పాడుకుందాం. షారోన్ ఆత్మీయ గీతాల నుంచి 201వ పాట పాడుకుందాం. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, మారనిది మరువనిది, పీడనిది జడమాయనిది, మారనిది మరువనిది, పీడనిది జడమాయనిది, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ
యేసయ్య ప్రేమ నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చే రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహమును, భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం ప్రియులారా. మన మధ్యలో దైవజనురాలు పానంటి గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కృప చొప్పున, దేవుని యొక్క చిత్తం చొప్పున ఈ దినం నుంచి మనం శిలువ ధ్యానములు ప్రారంభించుకుంటూ ఉన్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి దిగివచ్చి తాను మన కొరకు ఏ విధంగా శిలువ శ్రమలు సహించి భరించి శిలువ మరణం పొంది మనకు రక్షణ సిద్ధపరిచారో ఆ యొక్క ప్రణాళికను ధ్యానం చేసుకునే ఈ 40 దినాల ఈ శిలువ ధ్యాన యాత్రను ప్రభు మన కొరకు ఆశీర్వదించాలని హృదయమారా కోరుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మరి ఈ మొదటి దినపు
వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల దేవ, మీ హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలనైనా. ప్రియ ప్రభా, ఈ మొదటి దినం నుంచి 40వ దినం వరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి. మా ప్రభా, మా కొరకు మీరు చేసిన గొప్ప బలియాగము, ఆ శిలువ యాగము, శిలువ యజ్ఞం యొక్క ప్రత్యేకతను, అసమానతను, ఖ్యాతిని, కీర్తిని మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. మీరు మా ధ్యానమునకు కర్తగా ఉండండి ప్రభా. మీ శిలువ ప్రేమను మేము ధ్యానం చేసుకోబోతుండగా మా హృదయాలు కదలించబడలాగున సహాయం చేయండి ప్రభా. నీ శిలువ కార్యము మా జీవితాలలో లోతైన రీతిలో జరుగునట్లుగా సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రభా ఈ దినాలలో మీ శిలువ సాక్షులుగా మమ్మల్ని తీర్చిదిద్దుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ వాక్య ధ్యానంను మా కొరకు ఆశీర్వదించండి. మీ దాసరాలుగా నన్ను మీకు సమర్పణ చేసుకుంటున్నాను ప్రభా. మీ శిలువ చాటును మరుగు చేసి తండ్రి మీ నోటి బోరగా వాడుకోమని, మీ రక్త ప్రోక్షణ కింద నన్ను నిలువబెట్టుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో నుంచి ఒక వచనాన్ని చదువుతాను నేను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మొదటి 3 వచనాలు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాక, ఈ లోకంలో ఆయన ప్రత్యక్షమవడంలో గల ఆయన ఉద్దేశం ఇక్కడ చాలా స్పష్టంగా యెషయా ప్రవక్త ద్వారా అది తెలుపబడింది. ప్రభు యొక్క ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించి ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని చేత అభిషేకించబడి పంపబడ్డాడు. ఆయన ఈ లోకానికి పంపబడ్డంలో గల ఉద్దేశాన్ని మరి ఇక్కడ ఆ ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు, తెలియజేస్తున్నాడు. అయితే అందులో నుంచి ఒక మాట మనం ఉదయకాలం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును తన ఆత్మ చేత అభిషేకించి ఈ లోకానికి పంపి ఉన్నాడు? ఒకటే ఒక అంశం ఈ దినం, అది 3వ వచనంలో ఉంది. బూడిదకు ప్రతిగా పూదండను వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎన్నో పనుల మీద నన్ను పంపి ఉన్నాడు. అందులో ఒక పని బూడిదకు ప్రతిగా పూదండను వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇంగ్లీష్ లో బ్యూటీ ఫర్ యాషెస్, బూడిదైపోయిన, భస్మమైపోయిన, నామరూపాలు లేకుండా పూర్తిగా ఛిద్రమైపోయిన, శిథిలమైపోయిన పరిస్థితుల్లో ఉన్న వారికి ఒక అందాన్ని, సౌందర్యాన్ని, ఒక రూపాన్ని ఏర్పరచడానికి నేను పంపబడి ఉన్నాను. బ్యూటీ ఫర్ యాషెస్. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఉన్న బూడిదతో కూడిన పరిస్థితులను ఎలాగైనా ఒక అద్భుతమైన పూదండగా మార్చగలడో, అద్భుతమైన మరి సౌందర్యకరమైన పరిస్థితులను తీసుకురాగలడో దేవుని వాక్యం నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా బూడిద అనే మాట మీద మనం కొంతసేపు మన మనసులో నిలపబోతున్నాం. బూడిద అనేది అది ఏమీ రూపాలు లేనిది, తర్వాత ఒక దానికి వాల్యూ లేదు, విలువ లేదు, దానికి ఒక రూపం లేదు, దానికి ఒక స్థిరత్వం లేదు, తర్వాత అది ఎందుకు పనికిరాని ఒక వస్తువు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో కొందరు భక్తులు తమ్మును తాము బూడిదకు సమానంగా, బూడిదతో సమానంగా తమను తాము పోల్చుకుని మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి వారు ఎందుకు తమను బూడిదతో పోల్చుకున్నారు? బూడిదతో తమను తాము పోల్చుకోవడం ద్వారా వారి మనసులో ఉన్న ఉద్దేశాలు ఏంటి అనేవి మనం ఈ ఉదయకాలం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా భక్తులైన అబ్రహాం జీవితంలో గనక మనం వెళ్తే ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అని పిలువబడే అబ్రహాము మరి దేవుని చేత పిలువబడినప్పుడు తాను తన జీవితంలో తన విశ్వాస యాత్రలో ముందుకు సాగి వస్తూ ఉన్నప్పుడు ఒక సమయంలో అబ్రహాము యొక్క ఆ కజిన్ అయిన తన యొక్క సహోదరుడి కుమారుడైన లోతు సొదొమ గొమొర్రాలో ఉంటూ వచ్చాడు. సొదొమ గొమొర్రాలో ఉన్న పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నప్పుడు దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను మరి అగ్ని చేత కాల్చివేయాలనుకున్నప్పుడు తాను ఈ విషయాన్ని తనకు ఎంతో అత్యంత ప్రేమగా ఎంచుకున్న అబ్రహాముతో నేను చెప్పకుండా ఎలా దాచేదను అని చెప్పి అబ్రహాముతో ఆ విషయాన్ని తెలియజేస్తాడు. ఇది ఆదికాండం 18వ అధ్యాయంలో ఉంటది. ఎప్పుడైతే సొదొమ గొమొర్రా మీదకి దేవుని యొక్క కోపాగ్ని దిగిరాబోతున్నది,
అందులో ఉన్న దుష్టులను బట్టి ఆ పట్టణాలను నాశనం చేయబోతున్నానని దేవుడు తెలియజేసినప్పుడు అబ్రహాము అందులో నివాసం ఏర్పరచుకున్న లోతు కుటుంబాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు దేవునితో తాను ప్రాధాన్యపడడం మొదలు పెడతాడు. దేవునికి తాను విజ్ఞాపన చేయడానికి మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటిగా తన నోట నుంచి లేక తన యొక్క ఫీలింగ్స్, తన యొక్క భావాలు ఎలా ఉన్నాయంటే ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనం. అందులో తాను ఇలాగ మాట్లాడుతున్నాడు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. అబ్రహాము తాను దేవుని ఎదుట సంపూర్ణంగా తగ్గించుకుంటున్నాడు. నిజముగా తాను ధూళి బూడిదన అంటే కాదు. తాను ఒక మంచి ధనవంతుడు, భాగ్యవంతుడు, ఒక మంచి సంపన్న స్థితిలో ఉన్న వ్యక్తి అబ్రహాము. అయితే అబ్రహాము దేవుని ముందు తాను తగ్గించుకుని అంటున్నాడు, ఇదిగో దేవా, నేను ధూళియు బూడిదనై ఉన్నాను. నీ ముందు నేను ధూళితో బూడిదతో సమానం. ఐఎమ్ జస్ట్ లైక్ యాషెస్. బూడిద లాంటిది వాడను నేను, దుమ్ము లాంటి వాడను నేను. గాలికి కొట్టుకుని పోతే మరలా తిరిగి రాని, మరలా సమకూర్చలేని బూడిద ధూళి వంటి వాడనని చెప్పి అబ్రహాము దేవుని ముందు తగ్గించుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ తాను చేసిన ఈ కార్యము ద్వారా తాను దేవునికి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, అయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి, నేను చాలా అల్పమైన వాడను. నేను నీ ఎదుట దుమ్ముతో ధూళితో బూడిదతో సమానం అని చెప్పి అబ్రహాము, దో హీ వాస్ సంథింగ్, ఆయన నిరుపేద కాదు, దరిద్రుడు కాదు, ఏ రకమైన విలువలు లేనివాడు కాదు. సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న అబ్రహాము సహా దేవుని ఎదుట తాను తగ్గించుకొని చెప్తున్నాడు, దేవా, నేను బూడిదయు ధూళి అయి ఉన్నాడు. ఇక్కడ అబ్రహాం జీవితంలో తాను ధూళితో బూడిదతో పోల్చుకోవడం ద్వారా తాను తెలియజేస్తున్న, తాను దేవదేవునికి ప్రభువుకు పంపిస్తున్న సంకేతాలు ఏంటంటే, నేను నీ ఎదుట తగ్గించుకుంటున్నాను. ఐఎమ్ హంబ్లింగ్ మై సెల్ఫ్. నేను నీ ఎదుట తగ్గించుకుంటున్నాను ప్రభా. నీ ముందు నేను ఏమాత్రము ఎందుకు పనికిరాని వాడును, అల్పమైన వాడనని చెప్పి దేవుని ఎదుట తాను తగ్గించుకొని దేవుని తన సన్నిధిలో తాను ప్రాధేయపడుతూ ఉన్నాడు. అయ్యా, ఆ యొక్క జంట నగరాలలో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే నువ్వు ఆ పట్టణాలను కనికరించవా అని దేవుని ప్రాధేయపడడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత 50 మంది కూడా ఉంటారన్న నమ్మకం లేక తిరిగి ఆ సంఖ్యను 45కు తగ్గించాడు. ఆ పిదప 40కి తగ్గించాడు. ఆ పిదప 30కి తగ్గించాడు. 20కి తగ్గించాడు. ఆఖరికి 10 వరకు తగ్గించి ఇంకంతకన్నా ఎక్కువ తగ్గించలేక దేవుని సన్నిధిలో ప్రాధేయపడి దేవుని దగ్గర నుంచి ఒక మాట తీసుకున్నాడు. ఆ పట్టణాల్లో 10 మంది నీతిమంతులు ఉన్నా గాని నేను ఆ పట్టణాలను అగ్నితో నాశనం చేయను. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, when we humble ourselves before God, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, బూడిదతో ధూళితో మనల్ని మనం పోల్చుకున్నప్పుడు దేవుని యొక్క దయను మనం పొందుతాము. దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. దేవుడు మన యొక్క విన్నపాన్ని ఆయన కన్సిడర్ చేస్తాడు అనేది ఉదయకాలం మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. కనుక ఈ బూడిద దేనికి సంకేతంగా ఉన్నదంటే, బూడిద అబ్రహాము జీవితంలో మనకు నేర్పిస్తున్న విషయము, మనల్ని మనం తగ్గించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ శిలువ ధ్యానాలు ప్రారంభించుకున్న మనము యేసు ప్రభు జీవితంలో మనం ఈ క్యారెక్టర్, ఈ లక్షణాన్ని చాలా అద్భుతంగా చూస్తాము. ఆయన తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంటది. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తానే రుక్తునిగా చేసుకున్నాడు. బూడిదలాగా ధూళిలాగా దేవుడు తగ్గించుకున్నాడు. ఒక అనామకుడు లాగా, ఒక గుర్తింపు లేని వాడిలాగా తనను తాను తగ్గించుకొని ఈరోజు నీకు నాకు రక్షణ కలుగు చేశాడు. ఈ శిలువ ధ్యానాల్లో ఈ మొదటి దినం నీవు నేను గ్రహించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము దేవుని ఎదుట తగ్గించుకునవలసిన వారంగా ఉన్నాము. ప్రభువే ఒకసారి అన్నాడు, తాను తగ్గించుకుని వారు హెచ్చించబడదురు, తమను తాము హెచ్చించుకుని వారు తగ్గింపబడదని రాయబడింది. ఇది యేసు ప్రభు జీవితంలో కూడా జరిగింది. ఎప్పుడైతే తాను శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నాడో, అన్ని నామముల కన్నా పై నామము ఆయనకు అనుగ్రహించబడింది. ప్రతివాని మోకాలు యేసు నామంలో వంగాల్సిందే, ప్రతివాని నాలుక యేసు ప్రభువు అని ఒప్పుకోవాల్సిందే అని మరి ఒక గొప్ప ప్రకటన, ఒక గొప్ప విషయము బయటకు వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, తగ్గింపు అవసరం. ఈ మొదటి దినాన మనం జ్ఞాపకం పెట్టుకుందాం. వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్స్.
వి మే బి సంథింగ్. మనం బహుశా ఎంతో కొంత విలువైన వారమే, మనము విద్యారీత్యా ఉన్నత విద్య చేసిన వారమేమో, లేక ఉన్నతమైన కుటుంబంలో వచ్చిన వారమేమో, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న వారమేమో, లేక ఎక్కువైన ఆదాయం జీతం తెచ్చుకుంటున్న వారం కావచ్చు. అయినా గాని ఈ సిలువ ధ్యానంలో ప్రభు మనకు నేర్పిస్తున్న మొదటి దినాన మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనము దేవుని ఎదుట తగ్గించుకునవలసిన వారంగా ఉన్నాము. రెండవదిగా మనం భక్తుడైన యోబు దగ్గరికి వెళ్దాం. యోబు దగ్గర కనుక మనం వెళ్తే, ఊజు దేశములో యోబు అని ఒక ధనవంతుడుండెను అని రాయబడి ఉంటది. యోబు ఆ కాలంలో ఉన్న వారిలో తాను భాగ్యవంతుడు, తాను ధనవంతుడు. అయితే యోబును గురించి రాయబడిన ఒక మాట ఏంటంటే, యోబు తన జీవితంలో తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, యోబు గ్రంథంలో 30వ అధ్యాయం 19వ వచనం. యోబు అక్కడ అంటున్నాడు, ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదయునై నైనట్లున్నాను. ఆయన నన్ను బురదలోనికి తోసెను, నేను ధూళియు బూడిదయునైనట్లు ఉన్నాను. ఐఎమ్ ఈక్వల్ టు డస్ట్ అండ్ యాషెస్. నేను ధూళితో బూడిదతో సమానమైపోయాను. నేను ధూళియు బూడిదయున అయ్యున్నానని యోబు మాట్లాడుతున్నాడు. యోబుని గురించి మనం ఆలోచన చేస్తే, యోబు ఆధ్యాత్మికంగా కూడా ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనంను విసర్జించిన వాడు, నీతి కలిగిన వ్యక్తి, తాను స్పిరిచువల్ గా కూడా కొన్ని వాల్యూస్ ఉన్న వ్యక్తి, సామాజికంగా కూడా ఒక మంచి సంపన్న స్థితిలో ఉన్న వ్యక్తి, ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. అయితే యోబు దేవుని ముందు తగ్గించుకుంటున్నాడు. అంటున్నాడు, అయ్యా నేను ధూళియు బూడిదనయ్యో ఉన్నాను అని చెప్తున్నాడు. చెప్పటం మాత్రమే కాదు, చూడండి 2వ అధ్యాయంలో తనకు విపరీతమైన కష్టాలు వచ్చినాయి. ఒక్క దినానే తనకున్న మొత్తం వెళ్ళిపోయింది తన జీవితంలో నుంచి. కేవలం భార్య మాత్రం మిగిలింది. 7 కుమారులు, 3 కుమార్తెలు శవాలుగా మారిపోయారు. తన ఒంట్లో ఉన్న ఆరోగ్యం వెళ్ళిపోయింది. ఒళ్ళంతా పుండ్లు వచ్చేసినాయి, కురుపులు వచ్చేసినాయి, విపరీతమైన దురద. వాటిని తాను చాలా ఇరిటేట్ అయిపోతున్నాడు, ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో యోబు గ్రంథము 2వ అధ్యాయం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. చాలా బాధకరమైన కురుపులతో తన దేహం అంతా మొత్తబడింది. చాలా విపరీతమైన ఎక్స్ట్రీమ్ సఫరింగ్ లో ఉన్నాడు. ఆ పరిస్థితులలో అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, నేను ధూళియు బూడిదయు అయి ఉన్నాను అని చెప్పడం మాత్రమే కాదు గాని తాను వెళ్లి బూడిదలో కూర్చున్నాడు. యాక్చువల్ గా తనకున్న ఇరిటేషన్ కి తాను బూడిదలో వెళ్లి కూర్చుంటే ఆ ఇరిటేషన్ ఇంకా ఎక్కువైపోద్ది. ఆ సన్న దుమ్ముకు, ఆ యొక్క ధూళికి ఆ ఎలర్జీ ఇంకా ఎక్కువైపోద్ది. దేహం మీద ఉన్న కురుపులు ఇంకా ఇరిటేట్ అయిపోద్ది, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోద్ది. చిల్ల పెంకుతో ప్రక్క గోక్కుంటూ వెళ్లి బూడిదలో కూర్చున్నాడు. ప్రియమైన వారలారా, బూడిదలో కూర్చుని ఏం చేస్తున్నాడో తెలుసా? బూడిదలో కూర్చొని భక్తుడైన యోబు తాను పశ్చాత్తాపడతాను. ఎలా చెప్పగలరు పశ్చాత్తాపడుతున్నట్టు కనుక మనం చూస్తే, యోబు గ్రంథం 42వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి 6. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యోబు తన జీవితంలో ఒక స్టేజ్ లో చెప్తున్నాడు, నా మీద నాకు అసహ్యం వచ్చేసింది. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క ఆ విలువలు, ఆ గొప్పతనము, ఆ మహాత్యము నాకు అర్థమయ్యే కొలది నన్ను నేను అసహ్యించుకోవడం మొదలు పెట్టాను. ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపం, రిపెంట్ అవుతున్నాడు. భక్తుడైన యోబు రిపెంట్ అవుతున్నాడంటే బూడిదలో కూర్చొని, చిల్ల పెంకుతో గోక్కుంటూ కూడా బూడిదలో కూర్చొని అక్కడ యోబు చేస్తున్న కార్యం అది. యోబు దేవుని యొక్క మహోన్నతత్వాన్ని, దేవుని యొక్క కార్యాలను తాను చూస్తూ ఉంటే, తనను తాను చూచుకున్నప్పుడు తనకు తాను పశ్చాత్తాపడాల్సిన విషయాలు కనబడుతున్నాయి. అసలు యోబుని గురించి దేవుడు అంటున్నాడు, అపవాదితో సవాలు చేస్తున్నాడు, నా సేవకుడైన యోబుని గురించి నువ్వు అసలు విన్నావా? హీఈస్ మై సర్వెంట్. అతని గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? 2వ అధ్యాయం 3వ వచనం. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి
చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని చెప్తున్నాడు. అలాంటోని నేను చూడలేదని చెప్తున్నాడు దేవుడు. యథార్థవంతుడని చెప్తున్నాడు. భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడని చెప్పు దేవుడు సాక్ష్యం ఇస్తుంటే దేవుని చేత సాక్ష్యము పొందిన యోబు వెళ్లి బూడిదలో కూర్చుని ఉన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. జోబ్ వాజ్ రిపెంటింగ్. ఇంకా ఇంకా పరిశీలన చేసుకుంటున్నాడు, ఇంకా పరీక్షించుకుంటున్నాడు. తన జీవితాన్ని దేవుని ఎదుట పెట్టుకుంటే, దేవుని యొక్క నీతి ఎదుట పెట్టుకుంటే, దేవుని యొక్క వెలుగు ఎదుట పెట్టుకుంటే తన జీవితంలో ఉన్న కొదువులు కనబడుతున్నాయి, లోపాలు కనబడుతున్నాయి, వంకరతనం కనబడుతుంది. దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నాడు. ఆఖరి అధ్యాయంలో అయితే చెప్పేసేసాడు, 42వ అధ్యాయం 6వ వచనంలో, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. బూడిద పశ్చాత్తాపానికి గుర్తు. బూడిద రిపెంటెన్స్ గుర్తు. ప్రియమైన వారలారా, ఈ శిలువ ధ్యానాల్లో ఈ మొదటి దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అతిశయం, మనలో ఉన్న ఈగో ఫీలింగ్స్, అహంభావం, డంబము, కృత్రిమము అంతా ప్రక్కన పడేయాల్సిన వారంగా ఉన్నాము. ఆయన ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాల్సిన వారంగా ఉన్నాము. అబ్రహాము తగ్గించుకున్నాడు, యోబు తగ్గించుకున్నాడు, భక్తులు వారు తగ్గించుకున్నారు. వారి జీవితాలను బూడితో సమానంగా చేసుకున్నారు. వారు వెళ్లి బూడిదలో కూర్చున్నారు. దే ఆర్ హంబ్లింగ్ దెమ్సెల్స్. తమను తాము తగ్గించుకుంటున్నారు. అంతేనా అంటే కాదు. యోబు జీవితంలో మనకు తెలిసిన మరొక విషయం ఏంటంటే, జోబ్ వాజ్ రిపెంటింగ్. పశ్చాత్తాపడుతున్నాడు. అంత గొప్ప భక్తుడే పశ్చాత్తాపడితే, యోబు లాంటి భక్తుడిని నేను భూమి మీద చూడలేదు అని దేవుడే చెప్పిన యోబే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాను. ఈరోజు నీవు నేను రిపెంట్ అవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పశ్చాత్తాపడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకు నేను ఇలా మాట్లాడాను, ఎందుకు నేను ఇలా ప్రవర్తించాను, నేను ఎందుకు ఇలా ఉండలేకపోయాను, నేను ఎందుకు దేవుని విలువలను, దేవుని ప్రమాణాలను పాటించలేకపోతున్నాను, వాటిని గమనించలేకపోతున్నాను, వాటిని గ్రహించలేకపోతున్నాను, వాటిని అనుసరించలేకపోతున్నానని మనం ఎంతైనా పశ్చాత్తాపడవలసిన వారంగా ఉన్నాం. చాలాసార్లు మనం పశ్చాత్తాపడడానికి బదులు గొప్పగా ఫీల్ అయిపోతా ఉంటాం. నా అంత భక్తి పరులు ఎవరు లేరు, నా అంత విశ్వాసులు ఎవరు లేరు, నాకు తెలిసినంత వాక్యం ఎవరికి తెలీదు, నేను పాడినంత అద్భుతంగా ఎవరు పాడలేరు, నేను ఆరాధించినంత గొప్పగా ఎవరు ఆరాధించలేరు అని ఎన్నో మనల్ని అతిశయపడుతుంటాం. గాని ఈ దినాలు మనకి దేవుడు పశ్చాత్తాపడడానికి అనుగ్రహిస్తున్నాడు. తన కృప చొప్పున ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడడానికి, రిపెంట్ అవ్వడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ దినాలు. కనుక ఈ బూడిద మనకు జ్ఞాపకం చేసిన రెండో విషయం ఏంటంటే, we need to repent. We need to humble. At the same time, we need to repent for our sins, for our weaknesses. మన బలహీనతలు, మన యొక్క పతనాలు, మన యొక్క పాపములను గుచ్చి మనం ఎక్కడెక్కడ కఠినమైపోయామో, ఎక్కడెక్కడ గట్టి పడిపోయామో వాటన్నిటి కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడవలసిన వారం ఉన్నాం. మూడవ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనకి మరి ఎస్తేరును పెంచి పెద్ద చేసి రాజైన అశ్వరోషుకు రాణిగా అందించిన మొర్దెకై మనకు కనబడతాడు. మొర్దెకై ఒక నిష్ఠ కలిగిన యూదుడు, దేవుని యొక్క ధర్మశాస్త్రం చొప్పున, నిబంధనల చొప్పున తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్న వ్యక్తి. అటువంటి మొర్దెకై తాను మరి ధర్మశాస్త్రం ఇవ్వబడిన 2వ ఆజ్ఞ చొప్పున మరి భూమి మీద, భూమి కింద, నీళ్లలో, ఎక్కడ ఆకాశంలో ఉన్న దేవునికి ప్రతిగా ఏ రూపాన్నైనా విగ్రహాన్నైనా పూజించకూడదు, నమస్కరించకూడదు అనే ఆజ్ఞను కట్టడను ఖచ్చితంగా పాటిస్తూ వచ్చాడు. ఆ దినాల్లో మరి అక్కడున్న అధిపతులందరికన్నా హెచ్చించబడిన హామానుకు అందరూ నమస్కారం చేస్తున్నారు. మొర్దెకై నమస్కారం చేయనని చెప్పాడు. నేను యూదుడను గనుక, ఆ విషయం మనకు 3వ అధ్యాయంలో ఉంటుంది. 3వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, నేను యూదుడను గనుక ఆ పని నేను చేయజాలను, ఐ కెనాట్ డూ అని చెప్పేస్తాడు. అతనికి నేను సాగిలి పడలేనని చెప్పినప్పుడు హామాను దాన్ని కక్ష కడతాడు మొర్దెకై మీద. మొర్దెకై నేను భూమి మీద ఉండకుండా తీసేస్తాను. మొర్దెకైనే కాదు, మొర్దెకై ఏ జాతికి, ఏ జనాంగానికి సంబంధించిన వ్యక్తి, ఆ జనాంగమే ఈ 127 సంస్థానాల్లో లేకుండా నేను చంపివేస్తానని ఒక ప్రతిజ్ఞ పొందుతాడు. రాజు గారికి వారిని చెడ్డగా మాటలు చెప్తాడు. రాజు దగ్గర అనుమతి తీసుకుంటాడు. వారు సంహరించబడడానికి, వారు నిర్మూలన చేయబడడానికి ఒక ప్రతిని రాయించి, రాజముద్ర వేయించి 127 సంస్థానాల్లో పంచుతారు. ఈ విషయం మొర్దెకైకి తెలుస్తుంది. ఆ సమయంలో మొర్దెకై యొక్క ఇంపల్స్ ఏంటి, మొర్దెకై యొక్క స్పందన ఏంటో 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది.
జరిగినదంతయు తెలియగానే మొదకే తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకుని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహాశోకముతో రోదనము చేసెను. ఈ సంగతి తెలవగానే తన యొక్క మంచి బట్టలు తీసేశాడంట, చింపేసుకున్నాడంట, గోనె పట్టలు వేసుకున్నాడంట, బూడిద పోసేసుకున్నాడంట. పట్టణం మధ్యకు వెళ్ళిపోయి మహాశోకంతో రోదనము చేస్తున్నాడు. ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. 3వ వచనంలో రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు కూడా ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. మొర్దెకై మాత్రమే కాదు, 127 సంస్థానాల్లో ఏ సంస్థానాలకైతే ఈ ఆజ్ఞలు వెళ్ళిపోయినాయో, దానికి సంబంధించిన హ్యాండిల్స్ వెళ్ళిపోయినాయో, ఆ ప్రాంతాల్లో ఉన్న యూదులందరూ గోనె పట్టలు వేసుకుని భయంకరంగా ఏడుస్తూ రోదనము చేస్తూ గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. బూడిద తగ్గింపు గుర్తు. మంచి వస్త్రాలు, రాజగుమ్మం దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, వాచ్మెన్. ఒక డిగ్నిఫైడ్ పోస్ట్ లో ఉన్నాడు మొర్దెకై. తన బట్టలు చింపేశాడు, దాని ప్లేస్ లో గోనె పట్టేసుకున్నాడు, ధూళి పోసేసుకున్నాడు, బూడిద పోసేసుకుని ఆ యొక్క పట్టణం మధ్యలోకి వచ్చేసేసాడు. ఈజ్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్. దేవా, నాకెందుకు ఈ బట్టలు, నాకెందుకు ఈ వస్త్రాలు, నాకు నీవు కావాలి, నాకు నీ దయ కావాలి, నాకు నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కావాలి, నాకు నీవు నా పక్షంగా పని చేయాలి, ఇప్పుడు కార్యం చేయాలి. కనుక దేవుని సన్నిలో తాను తగ్గించుకున్న అంత మాత్రమే కాదు, గాని అది దేన్ని చూపిస్తుందంటే దేవుని మీద తను పూర్తిగా ఆధారపడ్డాన్ని చూపిస్తుంది. నా ఉద్యోగం కాదు, నా వస్త్రాలు కాదు, నా పదవి కాదు, నా స్తోమత కాదు, నా స్థాయి కాదయ్యా, అయ్యా నీవు నాకు కావాలి, నీవే నాకు చెయ్యాలని ఒక టోటల్ డిపెండెన్స్ ని చూపిస్తుంది. మహారోదనంతో కన్నీరుతో పట్నం మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఇది తెలిసి ఆ ప్రతులందిన ప్రతి సంస్థానంలో వాళ్ళు కూడా గోనె పట్టలేసుకుని బూడిదేసుకుని వాళ్ళు కూడా పడి ఉండిరి అని రాయి. ఎక్కడ పడి ఉన్నారు? అక్షరార్థంగా అయితే, అక్షరరీత్యా అయితే వాళ్ళ పట్నం వీధుల్లో పడున్నారేమో గాని అసలైన విషయం ఏంటంటే వారు దేవుని సన్నిధిలో పడి ఉండిరి. మొర్దెకై శోకం చేస్తుంది, రోదనము చేస్తుంది. మనుషులకు కాదు, దేవదేవునికి రోదన చేస్తున్నాడు. కన్నీళ్లతో ఏడుస్తా ఉన్నాడు. దైవా, నీవు రావాల్సిందే, నీవు కావాల్సిందే, ఇప్పుడు మాకు న్యాయం చేయి, మాకు జరిగిన అన్యాయంలో అని చెప్పి దేవుని మీద తాను పూర్తిగా ఆధారపడుతూ, ప్రభా నాకు నీవు సహాయం చేయాలి అని చెప్పి ఒక గొప్ప విజ్ఞాపన, అంగలార్పు, ఏడుపు, రోదనము చేస్తూ మొర్దెకై దేవుని సమీపిస్తూ వచ్చాడు, దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. ప్రియమైన వారలారా, ఈ బూడిద, మొర్దెకై జీవితంలో బూడిద మన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఇంకెవరెవరినో అనుకుని, ఇంక ఏ విషయాల్లో ఎవరినో ఆధారంగా చేసుకుని, ఎవరో మనకు సహాయం చేస్తారన్న భావనలన్నీ తొలగించుకుని ప్రభువు మీద ఆధారపడడానికి ప్రారంభించాల్సిన దినం ఇది. చాలాసార్లు మనం మన డబ్బుల మీద ఆధారపడతాం. కొందరు తమ గుర్రములను బట్టి, కొందరు తమ రథములను బట్టి అతిశయపడతారంట. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడతాడు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడతాడంట, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడతాడంట, ఆధారపడతాడు లేకపోతే వాటి మీద. మనమైతే మన దేవుడైన యెహోవా మీద ఆధారపడాలి. ఈనాడు దేవుని మన ఆధారంగా చేసుకోవాలి. దేవుని మీద మనం ఆధారపడవలసిన వారంగా ఉన్నాం. మొర్దెకై జీవితంలో ఈ బూడిద మనకిస్తున్న సందేశం ఏంటంటే, మనకు పంపిస్తున్న సంకేతాలు ఏంటంటే, మనం ప్రభు మీద ఆధారపడాలి, ప్రభువుకే వేడుకోవాలి. చాలాసార్లు మనం ఎవరి వైపో చూస్తున్నాం, ఎవరో సహాయం చేయాలని ఆశపడుతున్నాం. ప్రియమైన వాళ్ళ ఆ విషయాల్లో మనం వీ నీడ్ టు టేక్ బ్యాక్, మన మాట వెనక్కి తీసుకోవాలి, మన మనసును మార్చుకోవాలి. ప్రభు వైపు చూద్దాం, ప్రభు కార్యాల వైపు చూద్దాం, ప్రభు హస్తం వైపు చూద్దాం. ఈ శిలువ ధ్యానాలు మనకు నేర్పిస్తున్న మొదటి దినాన మనకి ఇస్తున్న పాఠం ఏంటంటే, ప్రభు వైపు చూద్దాం, ప్రభు మీద ఆధారపడదాం. మొర్దెకై జీవితంలో మనం ఆ బలమైన కార్యం జరిగినట్లుగా మనం చూస్తాం. ఆ నిజంగా వారు ఆధారపడ్డట్టుగా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. యూదులు ఒక్కళ్ళు కూడా సంహరించబడలేదు, వీళ్ళ శత్రువులందరూ సంహరించబడ్డారు. దేవుడు పరిస్థితులను తారుమారు చేశాడు. మనం ప్రభువును వేడుకున్నప్పుడు, మనం ప్రభువు మీదనే ఆధారపడినప్పుడు ప్రభు మన పక్షంగా కార్యాలు చేస్తాడు. బ్యూటీ ఫర్ యాషెస్. మొర్దెకై జీవితంలో బూడిద ఒక యాషెస్ గా, పూదండగా మారిపోయింది.
తన జీవితంలో ఉన్న బూడిద సౌందర్యకరమైన ఒక రూపంలోకి మారిపోయింది, సంతోషాన్ని తీసుకొని వచ్చింది. ప్రియమైన వారలారా, యోగు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే కూడా యోగు జీవితంలో కూడా బ్యూటీ ఫర్ యాషెస్, తన జీవితంలో బూడిదంతా తొలగిపోయింది. ఎవరు ఊహించలేదు రెండంతల ఆశీర్వాదాన్ని యోగు పొందాడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటే కూడా ధూళిగా బూడిదిగా తాను దేవునిలో తగ్గించుకున్న అబ్రహాము ఈనాటికి కూడా తాను విశ్వాసులకు తండ్రిగా ఒక ప్రతీక, ఒక ప్రఖ్యాతి సంపాదించుకున్నాడు. అబ్రహాము మా తండ్రి అంటే మా తండ్రిని ఇష్మాయేలీలు అబ్రహాం మా తండ్రి అంటున్నారు, ఇస్రాయేలీలు అబ్రహాం మా తండ్రి అంటున్నారు, విశ్వాసులు అబ్రహాం మా తండ్రి అంటున్నారు. అంత ఫేమస్ ఎలాగైపోయాడు? హీ హంబుల్ హిమ్సెల్ఫ్, తనను తాను బూడిదగా చేసుకున్నాడు. అబ్రహాము జీవితంలో బ్యూటీ ఫర్ యాషెస్ వచ్చింది. యోగు జీవితంలో అదే జరిగింది, మొర్దెకై జీవితంలో అదే జరిగింది. ప్రియమైన వారలారా, ఈ శిలువ ధ్యాన కాలంలో ప్రవేశించిన మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోం. వచ్చే సంవత్సరం చేద్దాంలే అనుకుంటావేమో, వచ్చే సంవత్సరం నీది కాదు నాది కాదు. కనుక ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ 40 దినాల ఈ శిలువ ధ్యాన కాలాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఈ మొదటి దినాన్ని మేము వాడుకోవడానికి సహాయం చేయండి నాయన. బూడిదకు ప్రతిగా పూదండనిస్తానన్నావు. మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి. అబ్రహాము నీ సన్నిధిలో తగ్గించుకున్నాడు, అబ్రహాముని ఆశీర్వదించావు. ఈనాడు విశ్వాసులు తండ్రిగా స్థిరపరిచావు ప్రభా, నీకు స్తోత్రాలు. యోబును నువ్వు ఆశీర్వదించావు, బూడిదగా తాను పోల్చుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, తాను అసహ్యించుకుంటూ పశ్చాత్తాపడుతూ వచ్చాడు. తన జీవితంలో కూడా రెండంతల ఆశీర్వాదాన్ని నువ్వు బయలుపరిచావు, స్పష్టంగా చూపించావు అని ప్రభు సన్నిధిలో గ్రహిద్దాం. ఈ ఆత్మీయ సత్యాలు తగ్గింపులో ఆశీర్వాదం ఉంది, రిపెంటెన్స్ లో ఆశీర్వాదం ఉన్నది, ఒప్పుకోవడంలో ఆశీర్వాదం ఉన్నది, దేవుని మీద ఆధారపడడంలో ఆశీర్వాదం ఉంది, దేవునికి మనల్ని మనం దేవుని సన్నిధిలో వేడుకొనుటలో ఆశీర్వాదం ఉన్నది. మన పాపములను మన వారి పాపములను మనం ఒప్పుకోవడంలో ఆశీర్వాదం ఉన్నది. ఈ సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకుందాం, ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ప్రభా, మేము నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. ప్రభా, నీవు మాకు సహాయం చేయి, నీ కార్యాలు, బలమైన కార్యాలు మా జీవితంలో చేయమని మనం ఎంతైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాల్సిన వారు. ఆఖరిగా ఒక్క వచనం నేను చూపిస్తాను. యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయనే తన నోట పలికిన మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. 11:21లో ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. 20-21 వచనాల్లో, పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అనేక పట్టణాలు ఆయన సంచరించాడు, అనేక పట్టణాల్లో ఆయన ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. కానీ అద్భుతాలు చూచారు కానీ ఆ పట్టణాల్లో వారు మారు మనసు పొందలేదు. మారు మనసు ఇంగ్లీష్ లో చక్కగా రాయబడింది రిపెంటెన్స్, పశ్చాత్తాపం రాలేదు వాళ్ళలో. అలాంటి వారిని చూచి ప్రభు గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడు చూడండి. 21వ వచనం. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనస్సు పొందియుందురు. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, ఈ రెండు పక్కపక్కన ఉన్న పట్టణాలు. కపెర్నహూముకి కేవలం ఒక 20 మైళ్ళ దూరంలో ఉన్న పట్టణాలు ఇవి. కొరాజీనా, బేత్సైదా చాలా దగ్గరగా ఉన్న పట్టణాలు. కపెర్నహూమును టౌన్ ఆఫ్ జీసస్ అంటారు. యేసు ప్రభు ఆ పట్టణాన్ని, కపెర్నహూమును తన కేంద్రంగా చేసుకుని అక్కడే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎక్కువ కాలం అక్కడ సంచరించాడు. అందుకే ప్రభు అంటున్నాడు, కొరాజీనా, బేత్సైదా మీ మధ్యలో చేయబడిన అద్భుతాలు గనక తూరు సీదోను పట్టణాల్లో గనక చేయబడి ఉంటే, తూరు సీదోను అన్య పట్టణాలు, అవి అన్య ప్రాంతాలు, అవి అన్య దేశానికి సంబంధించిన ప్రాంతాలు. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో గనక మనం చూస్తే ఆ దేవుని యొక్క ఉగ్రతకు గురై అవి నాశనం అయిపోతాయి రెండు పట్టణాలు, తూరు సీదోను. ప్రభు అంటున్నాడు, మీకిచ్చిన ఈ కృప, మీకు ఇవ్వబడిన ఇంత ఎన్లైటన్మెంట్, ఇంత ప్రత్యక్షత, ఇన్ని అద్భుతాలు మీ మధ్యలో జరగబడినవి, అవే గనక వాటిలో కొన్నైనా తూరు సీదోను పట్టణాల్లో గనక జరుగుంటే వారందరూ ఏం చేస్తుండేవాళ్ళంటే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొందుండేవాళ్ళు. మీరు ఎందుకు మారు మనసు పొందటం లేదు? బూడిద వేసుకుని మారు మనసు పొందుండేవారు. బూడిద
మారు మనసును సూచిస్తా ఉంది. బూడిద మారు మనసు పొందాలి అని జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వారులారా, మనం గ్రహించాల్సిన వారు మారాలి. మన మనస్సులు మారాలి. ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా ఉంది, రిపెంట్ అని ఉంది. ఓ కొరాజినా, ఓ బెత్సైదా, మీలో చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేసిన వాళ్ళందరూ రిపెంట్ అయి ఉండేవాళ్ళు. వాళ్ళందరూ మారేవాళ్ళు, వాళ్ళందరూ పాపాలు ఒప్పుకునేవాళ్ళు, వాళ్ళందరూ పశ్చాత్తాపడేవాళ్ళు, వాళ్ళందరూ దేవుని సన్నిధిలో వచ్చి తమను తాము సమర్పించుకునేవాళ్ళు, సాగిలపడేవాళ్ళు. మీకు వచ్చిన దొరికిన కృప మీరు సద్వినియోగం చేసుకోలేదు. మీరు మారు మనసు మారాలి. మారు మనసు పొందాలి సుమా. నువ్వు ఇంకా మారు మనసు పొందలేదా? ఇంకెంతకాలం నువ్వు ఇలాగే డ్రాగ్ చేయాలనుకుంటున్నావు, పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నావు? నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. మారు మనసు పొందాలి. యేసు ప్రభువును గుచ్చిన శిలువ బలియాగాన్ని గుచ్చి, యజ్ఞాన్ని గుచ్చి పేతురు మొట్టమొదటిసారిగా యెరూషలేము పట్టణంలో ప్రసంగం చేసినప్పుడు 3000 మంది మారు మనసు పొందారు. యేసు ప్రభు శిలువ సువార్త తేటగా వివరించబడుతుంటే ఆ 2వ అధ్యాయంలో ఉంటది 38వ వచనంలో, వారు తమ హృదయములలో గొచ్చబడిన వారే, పొడవబడిన వారే పేతురు అపోస్తలుల దగ్గరకు వచ్చి, అయ్యా ఏం చేయమంటారు మమ్మల్ని అని అడుగుతారు. చూడండి, ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. ఇక్కడ వారు అడుగుతున్నారు, ఏం చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని? అయ్యో మా వల్లే ఇది జరిగింది, యేసు ప్రభుని మేమే చంపేశామని వారు ఒప్పుకున్నప్పుడు పేతురు చెప్తున్నాడు 38వ వచనం, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మీరు మారు మనస్సు పొందాలి, రిపెంట్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి, లోతైన పశ్చాత్తాపం రావాలి. రక్షణార్థమైన మారు మనసును కలుగు చేసే పశ్చాత్తాపం మీలో రావాలి. పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడితే పాపాలు ఒప్పుకుంటారు. మీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమిస్తారు. ఉదయకాల సమయంలో నీకుందా అనుభవం? ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ఓ ప్రభు బిడ్డ, నీకున్నదా ఈ అనుభవం? నువ్వు సంపాదించుకున్నావు ఈ అనుభవాన్ని? నీ గత జీవితాన్ని గురించి, నీ పాప జీవితాన్ని గురించి, నీ పతనాలను గురించి నువ్వు పశ్చాత్తాపడ్డావా? ఈ పశ్చాత్తాప పడకుండా నువ్వు పోస్ట్ పోన్ చేస్తుంటే ఇదే అనుకూల సమయం. ఇప్పుడే ఈ గడియలోని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ గత జీవితాన్ని గురించి పశ్చాత్తాపడు, నీ పాపాలు ఒప్పుకో, దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను నీతిమంతురాలుగా తీరుస్తాడు. మారాలి. మనం మారు మనస్సు పొందాలి. అంతటా అందరూ మారు మనసు పొందవల్లని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఇది దేవుని ఆజ్ఞ. ఇంకెంతకాలం మారకుండా ఉంటావు? ఈ శిలువ ధ్యానాల్లో మొదటి దినానే మారు మనసు పొందు. ప్రభు శిలువ యజ్ఞాన్ని బహు తేటగా, బహు సమీపంగా, ఇంకా ఇంకా దగ్గరికి వెళ్లి చూచే కొలది ఆయన పట్ల మన ప్రేమ, ఆయన పట్ల మన కమిట్మెంట్ ఇంకా ఎక్కువ అవ్వాలి. ఒక యథార్థమైన మనసుతో ఆయన మనం సేవించడానికి నిర్ణయాలు చేసుకోవాలి, తీర్మానాలు చేసుకోవాలి. కనుక మొదటి మెట్టు, ప్రతి వ్యక్తి ఎక్కాల్సిన మొదటి మెట్టు మారు మనసు పొందాలి. ఈ బూడిద మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి? ఒక వ్యక్తి జీవితంలో ఉన్న బూడిదను దేవుడు పూదండగా మారుస్తానన్నాడు. నీవు తగ్గించుకుంటే, నీవు రిపెంట్ అయితే, మారు మనసు పొందితే, నేను నీ జీవితంలో అద్భుతాలు చేస్తాను, గొప్ప కార్యాలు చేస్తాను. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలుంటే 7 సంఘాలలో 5 సంఘాలకు మారు మనసును గురించిన ప్రస్తావన వచ్చింది. చాలా విచారం. 7 సంఘాలు ఆ సార్దీసు, తుయతైరా, ఆ పెర్గము, ఇవన్నీ ఆయా స్థలాలలో ఉన్న విశ్వాస సంఘాలకు రాయబడిన ఉత్తరాలు. వారికి రాయబడిన లెటర్స్ లో 7 సంఘాలలో 5 సంఘాలకి మారు మనసు పొందమని చెప్తున్నాడు. ఎంత భయంకరం అండి! ఓ విశ్వాసి, నువ్వు మారు మనసు పొందాలి, నీవు రిపెంట్ అవ్వాల్సిన విషయాలు ఉన్నాయి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, రెఫరెన్స్లు మాత్రం చెప్తాను. ప్రకటన గ్రంథం 2:4లో ఎఫెసీ సంఘాన్ని మారు మనసు పొందమని చెప్తున్నారు. ప్రకటన గ్రంథం 2:16లో పెర్గము సంఘానికి మారు మనసు అవసరమని చెప్తున్నారు. ప్రకటన గ్రంథం 2:22లో తుయతైరా సంఘానికి మారు మనసు అవసరమని చెప్తున్నారు. ప్రకటన గ్రంథం 3:33లో మారు మనసు అవసరం అనే ఆ ప్రస్తావన సార్దీసు సంఘానికి రాయబడిన లెటర్ లో వచ్చింది. ప్రకటన గ్రంథం 3:19లో లవొదికయ సంఘానికి చెప్తున్నా, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. విశ్వాసులకు దేవుడు చెప్తున్న మాట, మారు మనసు పొందుము. నేను విశ్వాసిని, ఈ సిలువను నేను చూడాల్సిన అవసరం లేదు, నేను ఇంతకు ముందే రక్షించబడ్డాను అనుకుంటున్నావేమో.
రక్షించబడిన విశ్వాసి ప్రభు ఇస్తున్న ఒక హెచ్చరిక ఏంటంటే మారు మనసు పశ్చాత్తాపడు. భక్తుడైన యోబే పశ్చాత్తాపడ్డాడు, అబ్రహాము పశ్చాత్తాపడ్డాడు. నీవు నేను ఎంత ఆయన సన్నిధిలో మన తప్పులు, మన కొరతలు, మన పతనాలు, మన ఫెయిల్యూర్స్ అన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ప్రభా నీ కొరకు నమ్మకంగా ఉండలేకపోయాను, తప్పిపోయాను ప్రభా, ఓడిపోయాను ప్రభా, పడిపోయాను ప్రభా, నీ నామాన్ని అవమానపరిచాను, నీకు సిగ్గు తెచ్చాను ప్రభా, నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో మనం అడిగి మారు మనసు పొందాలి. కనుక ఈ శిలువ ధ్యాన కూడికల్లో ప్రారంభించబడిన ఈ మొదటి దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో మనల్ని మనం బూడిదతో సమానంగా తగ్గించుకున్న రోజు ఆయన మన బూడిదను ఒక పూదండగా మారుస్తానంటాడు. మన జీవితానికి ఒక రూపం, మన ఆత్మీయ జీవితానికి ఒక సార్థకత ఇస్తానంటున్నాడు. అటువంటి కృప మనం పొందాలంటే మనల్ని మనం తగ్గించుకుందాం, పశ్చాత్తాపడదాం, పాపాలు ఒప్పుకుందాం, ఆయన సన్నిధిలో వేడుకుందాం, ఆయన కృపను పొందుదాం. దేవుడి మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు నాయనా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం ద్వారా మా ప్రభా బూడిదకు ప్రతిగా పూదండను వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడింది ప్రభా. అవునాయన, నీవు పంపబడ్డావు, దేవుని చేత పంపబడ్డావు, అభిషేకించబడి పంపబడ్డావు. మా జీవితాల్లో ఉన్న బూడిదను మా ప్రభా రూపం లేని మాకు ఒక చక్కని రూపం ఇవ్వడానికి, అందవిహీనంగా ఉన్న మాకు సౌందర్యాన్ని ఆపాదించడానికి నీవు ఈ లోకంలోకి వచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా బూడిదను గురించిన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాల్లో నుంచి మా జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. అబ్రహాము నీ సన్నిధిలో ధూళిగా బూడిదగా తను తగ్గించుకొని ప్రాధేయపడి మా ప్రభా మా తండ్రి నాయన నీకెంతో దగ్గరగా తండ్రి వచ్చి నీకు విజ్ఞాపన చేసిన సందర్భాన్ని మా జ్ఞాపకం చేశారు. గొప్పవాడే అబ్రహాము లోకరీత్యా, కానీ నీ ముందు బూడిదగా తాను తగ్గించుకున్నాడు. యోబు సహా ఎంతో గొప్పవాడు లోకరీత్యా, కానీ నీ ముందు తాను ధూళిని బూడిదను అన్నాడు. అంతేకాకుండా బూడిదలో పడి నన్ను నేను అసహించుకుంటున్నాను అన్నాడు, పశ్చాత్తాపడతానని అన్నాడు. ప్రభా మేము కూడా నీ సన్నిధిలో నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము చూచుకున్నప్పుడు నిజంగా మమ్మల్ని మేము అసహించుకోవాల్సిన వారంగానే ఉన్నాం ప్రభా. ఇష్టం లేనివి, నీకు ఇష్టం లేనివి, నిన్ను కష్టపెట్టే విషయాలు ఉన్నాయి ప్రభా, వాటిని మేము అసహించుకోవాలి ప్రభా, పశ్చాత్తాపడాలి ప్రభా. అటువంటి కృపగల కార్యము ఈ దినాల్లో మంత్రంగాల్లో మీరు జరిగించండి. అందుకే నీ సన్నిధిలో అంగలార్చాడు మా ప్రభా, బూడిద రాసుకొని తల మీద పోసుకొని తండ్రి గొప్ప కార్యం తన జీవితంలో చేశావు. ఈనాడు మా ప్రభా మేము ఆ కొరాజీన బెత్సైదా లాగా అయిపోకుండా ఉండటానికి సహాయం చేయండి, మారడానికి సహాయం చేయండి, మారు మనసు పొందడానికి సహాయం చేయండి మా ప్రభా. సంఘాలే మారాలని మా తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీవు ఘోషిస్తూ ఉన్నావు. చెవిగలవాడు ఆత్మ చెప్పు మాట వినుగాక అన్నావు ప్రభా. ఈనాడు మేము ఆత్మీయ వినికిడి కలిగిన వారంగా ఆయన మేము మారడానికి సహాయం చేయండి, మారు మనసు పొందడానికి సహాయం చేయండి. ఈ గొప్ప కార్యాన్ని మా అంతరంగాలో ఈ మొదటి దినాన్ని మీరు ప్రారంభించండి మా ప్రభా. మీతో మేము సహకరించడానికి, మా జీవితాల్లో రూపాంతర ప్రక్రియ ప్రారంభం అవడానికి సహాయం చేయమని తండ్రి, ఉదయకాల సమయంలో ఈ ప్రోగ్రామ్ లో ఎవరైతే పాలు పొందుతున్నారో, తర్వాత సమయంలో కూడా ఎవరు వీక్షించబోతున్నారు, వారందరూ ఆత్మీయమైన మేలు పొందినట్లుగా నీ గొప్ప కార్యమును బలమైన రీతిలో నీ ఆత్మ ద్వారా జరిగించి మీరు మహిమను పొందమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.